తెలంగాణలో నేను 2023 ఎలక్షన్ల పోటీ చేసేటప్పుడు ప్రచారం చేసే హక్కు నాకున్నది, నా కుటుంబ సభ్యులకున్నది. ఇలా ఈటల రాజేందర్ గారు చేసింది సంసారం, మేము చేసింది వ్యభిచారం అనేది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇలా సాదుకుంటామా సంపుకుంటామా అన్నది ఈటల రాజేందర్ గారా కాదా? ఇలా ఈటల రాజేందర్ గారి సతీమణి మంగళసూత్రం చూపించి ఈ మంగళసూత్రం ఉంచుతారా తెంపుతారా అన్నది వారి సతీమణి కాదా? ఇవాళ వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళ కోడలు కావచ్చు, వాళ్ళ బిడ్డ కావచ్చు, వాళ్ళ అల్లుడు కావచ్చు. ఇవాళ మీరు మా మామయ్యకి ఓటు వేయకపోతే మా మామయ్య జరిగిపోతారు, దయచేసి ఓటేరని వాళ్ళు అడగలేదా? ఇవాళ వాళ్ళు చేసే సంసారం ఎదుటోడు చేసే వ్యభిచారం అనడం. రాజకీయాలలో 100 ఎత్తుగడలు ఉంటాయి. ఆ ఎత్తుగడలో ఇదొక ఎత్తుగడ. ఒకటి. రెండోది, ఇలా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ప్రేమించిండ్రు, ఆదరించిండ్రు. ఇవాళ కాబట్టి నన్ను ఓటు వేసి గెలిపించింది. మీకు ఒకటే చెప్తున్నా, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఇలా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపియాలనుకున్నారు, నాతో అండగా నిల్చోవాలనుకున్నారు. ఇలా నన్ను గెలిపించిండ్రు. ఈటల రాజేందర్ గారిని అంత యాంటీ వేవ్లో కూడా కొట్టిండ్రు. 100 కిలోమీటర్ లోపల మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు పాతర పెట్టిండ్రు ఇలా ఈటల రాజేందర్ గారిని.